అధికారంలోకి రాగానే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి, అదే తల్లికి వందనం పేరుతో ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ పదే పదే చెప్పింది. సో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామన్నారు కాబట్టి ఆ అమ్మఒడికి దాదాపు 80 లక్షల మంది పిల్లలు ఎలిజిబిలిటీ ఉన్నారు కనీసం. సో 80 లక్షల మంది పిల్లలకు సంబంధించిన తల్లులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. క్యాబినెట్ సమావేశం జరిగిన ప్రతిసారి ఈ క్యాబినెట్ సమావేశంలో ఆమోదిస్తారేమో అని చెప్పి ఎదురు చూశారు. తాజాగా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు గమనిస్తే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది అమ్మఒడి, అదేనండి తల్లికి వందనం, ఈ ఏడాది పంగనామాలే లేనట్లే. ఈ ఏడాదికి మీరు అమ్మ లేదు, అమ్మకు వడ్డీ లేదు. ఈ ఏడాది వచ్చే విద్యా సంవత్సరం ఏదైతే ఉందో, అదే ఇప్పుడు విద్యా సంవత్సరం వస్తుంది కదా, ఈ విద్యా సంవత్సరం 25-26 విద్యా సంవత్సరానికి మాత్రం అమ్మఒడి ఇవ్వబోతూ ఉన్నారంట, తల్లికి వందనం. సో మరి 24లో అధికారంలో వచ్చారు మొన్న, మరి 24-25 అంటే గోవిందా అమ్మఒడికి పంగనామాలే, ఒక సంవత్సరం పంగనామాలే. ఇప్పుడు ఇస్తారంట 25-26 విద్యా సంవత్సరానికి. మరి అది ఎప్పుడు ఇస్తారో 25-26 విద్యా సంవత్సరానికి అంటే మరి స్కూల్ పునఃప్రారంభం అప్పుడు ఇస్తారు. ఎట్లున్నా 24-25 విద్యా సంవత్సరానికి అయితే పుష్కాకి కదా, ఒక సంవత్సరం ఎగిరిపోయినట్లే కదా, ఎగిరిపోయినా మనకేముంది. ఎందుకనంటే ఎగిరిపించుకొని ఎవరైతే ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఉంటే కాస్త కూస్తో నొప్పి ఏమైనా కలిగితే కలగాలి. మరి ఏం చేసేది ఉంది. ఎట్లా ఒక సంవత్సరం ఎగ్గొట్టేసారు. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ఇస్తారో తెలియదు. సో దాన్ని మర్చిపోండి. ఇంకా నెక్స్ట్ విద్యా సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు చూసుకోండి. దానికి ఎవరికైనా ఆలోచన ఉంటే మర్చిపోండి. ఇంకా ఫ్రీ బస్సు గురించి ఏం ముచ్చటేం లేదేమో, ఉగాదికి అంటున్నారు. ఉగాదికి ఇచ్చిన అడిగేది ఎవరు, ఆ తర్వాత నెక్స్ట్ సంక్రాంతికి ఇచ్చిన అడిగేది ఎవరు ఏమో, మరి పోనీయండి. మరి ఈరోజు క్యాబినెట్ కీలకమైన వాటికి ఆమోదం వేసిందట. ఏంటి అవి అంటే, అమరావతిలో 2700 కోట్లతో బిల్డింగ్లు కట్టాలంటే ముందు నీళ్లు తోడాలి. ఆ నీళ్లు తోడుతూ ఉన్నారు. అక్కడ నుంచి నీళ్లు తోడాలి, పైపులు పెద్ద పెద్ద పైపులు పెట్టి తోడుతూ ఉన్నారు. నీళ్లు తోడడం, బిల్డింగ్లు కట్టడం, ఈ పని అంతా అదే ప్రాసెస్ అక్కడ. సో 2700 కోట్లతో చేసే పనులకేమో ఆమోద ముద్ర వేశారట. ఇంకా తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్డేట్ చేయడం కోసం ఓకే చెప్పారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నందింపాలెము ఏమో, అక్కడ ఆ గ్రామం దగ్గర ఈఎస్ఐ ఆసుపత్రి కోసం అని చెప్పి 6.5 ఎకరాలు కేటాయించుకుంటూ క్యాబినెట్ అనేది నిర్ణయం తీసుకుంది. మరికొన్ని చోట్ల ఏడైనా కనుక కంపెనీల్లో కోసం స్థలాలు కేటాయించడం కోసం ఆ పరిశీలన కోసం కొన్ని ఆమోదించారు. అంతే. ఇందులోనే ప్రధానంగా అమరావతిలో బిల్డింగ్లు కట్టడం, తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రికి అప్డేట్ అవ్వడం, గుంటూరు పత్తిపాడు మండలంలో ఈఎస్ఐ ఆసుపత్రి 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి కోసం స్థలం కేటాయింపు. ఇంకా ఆడో ఈడో ఏదైనా కంపెనీ పెడతామని చెప్పి బై డిఫాల్ట్కి ఎప్పుడు క్యాబినెట్ సమావేశం ఉన్నా ఈ కంపెనీలో పెట్టుబడులు అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. సరే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, తల్లికి వందనం, అమ్మఒడి ఏమన్నా ఆశలు ఉంటే ఆ తర్వాత మళ్ళీ మీ పిల్లల తర్వాత క్లాసులకి ఎంటర్ అయ్యేటప్పటికి చూడండి, మరి ఇప్పటికీ ఈ విద్యా సంవత్సరం చదువు అయిపోయిన మా పిల్లలకు మళ్ళీ మేము ఎలిజిబిలిటీ కాదు కదా అని అంటున్నారు కొందరు. నాతో కూడా అన్నారు, ఈ విద్యా సంవత్సరం ఇవ్వకపోతే మా పిల్లలకి ఎలిజిబిలిటీ పోతుంది కదా, మరి మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం అంటే మా పిల్లలకి ఎలిజిబిలిటీ రాలి కదా, అప్పుడెట్లా అని. అప్పుడెట్లంటే ఏముంది, 2 తాళాలు తీసుకొని చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఎలిజిబిలిటీ కాకుండా ఎవరేం చేస్తారు? ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకే లేదు, ఇక్కడ లేని వాళ్ళకి ఎవరేం చేస్తారు?